స్వరూపులారా, బ్రహ్మజ్ఞాన ప్రాప్తికై సర్వమానవుల శ్రేయస్సుకై భగవాన్ రమణ మహర్షి వారు అపార కరుణతో ఉపదేశసారము అన్నటువంటి అద్భుత రచన చేయడం జరిగింది. ఆ రచన ద్వారా మహర్షి ఎన్నో రహస్యాలను, మర్మాలను లోకానికి వ్యక్తము చేశారు. 30 శ్లోకాలలో 30 పద్యాలలో మహర్షి వారు ఉపదేశ సారమును రచించడం జరిగింది. ఈరోజు మీరు మొదటి శ్లోకమును, మొదటి పద్యమును వినబోతూ ఉన్నారు. మహర్షి వారు తెలుగులో స్వయంగా వారే రచించారు. సాంస్క్రిట్లో కూడా వారే స్వయంగా రచించారు. అంటే వారి అమృత హస్తముతో విరచించినటువంటి అమృత తుల్యమైనటువంటి పలుకులను మీరు వినబోతూ ఉన్నారు. మరి మొదటి శ్లోకములో, పద్యములో మహర్షి ఎలాంటి మర్మాన్ని చెప్పాడు అనే విషయాలు రసవత్తరంగా ఉంటాయి. మొదటి పద్యంను మహర్షి ఈ విధంగా చెప్పడము జరిగింది. కర్మము ఫలమిచ్చు కర్తాజ్ఞ వలన కర్మము దైవమా కర్మము జడమే చూశారా? ఇది విపద పద్యం. సింపుల్గా తత్వాన్ని ఆవిష్కరణ చేశారు. ఇదే పద్యమును సాంస్క్రిట్లో కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్మము ఫలమిచ్చు. నెంబర్ 1 పాయింట్. ప్రాప్యతే ఫలం, కర్మ ఫలమును ఇస్తుంది. నువ్వు ఏ కర్మ చేస్తావో ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలాన్ని నీవు పొందుతావు. ఈ లోకములోన ఎందరో జీవులు జన్మిస్తున్నారు, చనిపోతున్నారు, సుఖదుఖాలు అనుభవిస్తున్నారు, రకరకాల ద్వంద్వాలకు గురి అవుతున్నారు. మరి ఏమిటిది కారణము అని అంటే వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ. ఈ కర్మ అన్నటువంటిది ఒక్క జన్మకు కాదు, 100 జన్మలకు కాదు, 1000 జన్మలకు కాదు, కోట్లాను కోట్ల జన్మలకు ఆధారమై ఉంటుంది. దాన్నే సంచిత కర్మ అని అంటారు. సంచిత కర్మ అని అంటే అక్యుములేషన్ ఆఫ్ కర్మాస్. ఎప్పుడైతే ఆ సంచిత కర్మ నుంచి నీకు కొన్ని ఫలములు లభిస్తాయో దాన్ని ఏమంటారంటే ప్రారబ్ధ కర్మ అని అంటారు. నా కర్మ అట్లా రాసిపెట్టిందయ్యా, ఇంకెవరేం చేస్తారు అంటుంటారు చాలామంది లోకంలో. వాట్ ఈస్ దాట్ అని అంటే చేసుకున్నటువంటి కర్మకు భగవంతుడిచ్చినటువంటి ఫలము. అందువలన ఈ లోకములో జీవించేటువంటి నీవు కర్మ సిద్ధాంతం ఏమిటిదో తెలుసుకోవాలి. కానీ చెప్పేవాడేవాడు? సరైనటువంటి సిద్ధాంతాన్ని హృదయంలో పదిలపరిచేవారెవరు? ఎంతసేపు కథలు చెబుతున్నారు, కల్పనలలో మునుగుతూ ఉన్నారు, కవిత్వములో మునుగుతున్నారు. కానీ
కర్మ సిద్ధాంతం అంటే ఇది. నువ్వు మంచి చేస్తే మంచి పొందుతావు, చెడు చేస్తే చెడు పొందుతావు. అనివార్యమో, తప్పదు. చూశారా, ఈ సృష్టి ఎలాంటిదంటే భగవంతుని యొక్క రాజ్యం ఇది. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజ్యం పట్ల రాజుకు సర్వాధికారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ విశ్వానికి అధికారి ఎవరు అని అంటే శివుడు. ఆయన ఆజ్ఞ లేకుండగా, ఆయన ఆదేశము లేకుండగా, ఆయన ప్లాన్ లేకుండగా, ఆయన వ్యూహము లేకుండగా ఏమీ జరగదు. అందుకే ఏమన్నారు? శివాజ్ఞ లేనిదే చీమైన కొట్టదు అన్నారు. ఎందుకు కొట్టింది చీమ? కారణమున్నది. చూశారా, ఆ కారణము కర్మకారణం కావచ్చు, నీకు వివేకము లేని తనము కావచ్చు. ఒక చీమల పుట్ట దగ్గర వెళ్ళి నువ్వు కూర్చొని ధ్యానం చేస్తే చీమలు కొరకవా? మరి అది కర్మనా లేకుంటే నీ యొక్క అవివేకమా? అంటే నీ అవివేకపు కర్మ. చూసారా, ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ కర్మ. ప్రజెంట్ కర్మ, ప్రీవియస్ కర్మ అని రెండు కర్మలు ఉంటాయి. అన్ని ప్రీవియస్ కర్మలు కాదు. భగవంతుడు నీకు కళ్ళు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు? చూసి నడువు అని ఇచ్చాడు. నువ్వు చూసి నడుస్తున్నా కూడా వెళ్ళి ఓ గుంతలు పడ్డావనుకోండి, దాన్ని ప్రీవియస్ కర్మ అని అంటారు. ఇలా పడ్డానయ్యా నేను అంటుంటారు చూడండి. వాట్ ఈస్ దాట్? అది ప్రారంధం. కాబట్టి ప్రజెంట్ కర్మ, పాస్ట్ కర్మ అనేది కూడా నువ్వు బాగా అర్థం చేసుకోవాలా. ప్రతిదానికి కర్మ 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 అని నువ్వు మూర్ఖునిలాగా ఉండకూడదు. నీ యొక్క దుఃఖానికి, నీ యొక్క నష్టానికి ఏమిటిది కారణం? ప్రజెంట్ కర్మనా, ప్రీవియస్ కర్మనా అనేది నువ్వు చాకౌట్ చేసుకోవాలి. కాబట్టి మహర్షి అంటున్నారు, కర్మము ఫలమిచ్చు, కర్మము ఫలమిచ్చును, ప్రాప్యతి ఫలం టు ఎవరీబడి. అందుకే శ్రీకృష్ణుడు కూడా ఏమన్నాడు? నహి ఖచిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు అన్నాడు. అకర్మకృతు అంటే కర్మ చెయ్యకుండగా క్షణము కూడా వాడు నతిష్టతి ఉండలేడు. చూశారా, కర్మ చేయకుండా ఒక్కడు కూడా ఒక క్షణము ఉండలేడు. కర్మలు జరగక మానవు. శ్వాస ఎట్లా ఆడుతూ ఉంటుందో నీవు కూడా కర్మ చేయక తప్పదు. నువ్వు చూడడం కూడా కర్మనే, నువ్వు నిద్రపోవడం కూడా కర్మనే, అన్నీ కర్మలే. కర్మలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఈ కర్మ ఊరుకుంటుందా? ఫలము ఇస్తుంది. చూశారా, ఫలము ఇస్తుంది. నువ్వు టాబ్లెట్ మింగావు, అది కర్మ చేసావు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ యాక్ట్ ఆన్ యువర్ బాడీ. ఇక నీ శరీరం మీద పనిచేస్తూ ఉంటుంది. ఏంటది? కర్మ ఫలం. అందుకనే బుద్ధుడు చెబుతాడు, నీ కర్మయే నీకు దైవము అన్నాడు ఆయన. ఎందుకు ఒక దేవుడు 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 నరుస్తావు? మంచిగా చూడు, మంచిగా మాట్లాడు, ఎవరి డబ్బు లాక్కోమాక, ఎవరికి అపకారం చేయమాక, వంచన చేయమాక అని బుద్ధుడు ఏం చేశాడు? కర్మను పరిశుద్ధం చేశాడు. ఎందుకంటే దేవుడు 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 అని చెప్పి ఏం చేస్తున్నారు? రోజు అందరు పూజలు చేస్తున్నారు, నామాలు పెట్టుకుంటున్నారు, భజనలు చేస్తున్నారు, పారాయణలు చేస్తున్నారు. కానీ కర్మ మాత్రము మాలిన్యపూరితంగా ఉన్నది, పాపపూరితంగా ఉన్నది. చూసారా, ఇంకా నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏమిటిది? కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏమిటిది అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు అని మీరు అర్థం చేసుకోవాలి. సరే, కర్మలు జరుగుతున్నాయి, నాన్ స్టాప్గా జరుగుతున్నాయి. గుండె ఏ విధంగా కొట్టుకుంటుందో, శ్వాస నిశ్వాసములు ఏ విధంగా ఆడుతున్నాయో, కర్మలు కూడా నిరంతరం జరుగుతాయి అనేది నువ్వు అర్థం చేసుకున్నావు.
ఆ కర్మలు ఫలమును కూడా ఇస్తాయి అని కూడా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు మహర్షి ఇంకా రెండవ మర్మం చెప్తున్నాడు. కర్మము ఫలమిచ్చు కర్తాజ్ఞ వలన. ఒక కర్త ఫలమును ఇస్తూ ఉన్నాడు. చూసారా? బ్యూటిఫుల్ అనాలసిస్ ఆఫ్ తత్వ. కొంతమంది కూలీలు ఒక గోడ కడతారు. గోడ కట్టేటప్పుడే ఏమయ్యా, ఈ గోడ 9 అడుగుల్లో కట్టాలి, 1.5 feet మందంలో కట్టాలి, ఇలాంటి మెటీరియల్ ఉపయోగించాలి, నీకు డైలీ కూలీ ఎంత అని కర్త విచారణ చేస్తాడు, ఆదేశిస్తాడు. మాకు రోజుకు 700 ఇవ్వండి అంటారు. ఓకే, టేక్. 10 గంటల నుంచి 6 గంటల వరకు కర్మ చేశాడు కూలీ. ఇప్పుడు ఫలాన్ని పొందాడు, 700 రూపాయలు పొందాడు. చూశారా? ఎలా పొందాడు? ఎవరి వలన పొందాడు? కర్త వలన పొందాడు. కర్త డిసైడ్ చేశాడు. ఈ ప్రపంచములోన నీవు ఏమి అనుభవిస్తున్నా అన్నీ కూడా దైవాజ్ఞ వల్లనే జరుగుతాయి. మరి అన్ని దైవాజ్ఞ వల్లనే జరుగుతున్నప్పుడు మరి నీచులు ఎందుకు నీచ పనులు చేస్తున్నారు? ఎందుకు పాపాత్ములు పాప పనులు చేస్తున్నారు అని అంటే అది కూడా వాళ్ళ ప్రారంధమే. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. బ్యూటిఫుల్. బుద్ధి కర్మానుసారిణి. కర్మ ఎట్లా ఉంటుందో వాని బుద్ధి కూడా అట్లా పనిచేస్తూ ఉంటుందంట. నీ బుద్ధి కరెక్ట్గా ఉండాలంటే నీ కర్మ పర్ఫెక్ట్గా ఉండాలి. నీ దేహంలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి నీకు సుఖదుఖాలు ఉంటాయి. ఒక వ్యక్తికి అల్సర్ వచ్చింది, వాడు బాధపడుతూ ఉంటాడు. సుఖంగా ఎట్లా ఉంటాడు? ఉండలేడు. కాబట్టి అల్సర్ లాంటి పాపకర్మ నీలో ఉన్నప్పుడు, సంచితం ఉన్నప్పుడు, నీ ప్రారంభంలో ఉన్నప్పుడు అది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎంతకాలం రా గురువు గురువు అంటావు? దోచేయి, దొరికినంత దోచుకో, హాయిగా ఉండు. ఇంక ఇవన్నీ ఇంకా వేస్ట్. దేవుడు లేడు, గురువు లేడు, కర్మ లేదు, ఏమీ లేదు. హాయిగా ఎంజాయ్ చేయి, ఆనందించు. ఇవన్నీ ఒట్టి మాటలు అని ఎవరైతే భావన చేస్తారో వాట్ ఈస్ దాట్? పాపకర్మ ప్రేరేపించినది. నేను ఒక టెంపుల్ కట్టిస్తాను అని ఒకడు అంటాడు. ఏమిటిది? అది ఒక భావన. నేను ఒక మంచి ఇల్లు కట్టుకుంటానండి అంటాడు. అది ఒక భావన. మరి అక్కడ ఏమున్నాయి అని అంటే పాపపు ప్రేరణ, దైవ ప్రేరణ, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి అన్నీ భగవంతుడు ఇస్తాడు, నువ్వు అనుభవిస్తావు అన్నటువంటి ఒక సిద్ధాంతము ఏదైతే ఉందో ఇక్కడ నువ్వు బాగా అర్థం చేసుకోవాలా. స్వయంకృత అపరాధమా, దైవం ప్రసాదించినటువంటి కర్మఫలమా? చూశారా? నువ్వు ఒక మంత్రాన్ని బాగా చెప్పాలి అనుకున్నావు. నువ్వేం చేయాలి? ఆ మంత్రం ఏమిటిది? ఆ మంత్రం యొక్క పదములు ఏమిటిది? ఆ మంత్రములోని తాత్పర్యం ఏమిటిది? హృదయం ఏమిటిది? నువ్వు అర్థం చేసుకొని సాధన చేసి నువ్వు మాట్లాడు. నీవు శ్రద్ధతో పఠించకుండగా, అర్థం చేసుకోకుండగా నోటికి వచ్చింది మాట్లాడతాను అని చెప్పేసి నువ్వు వెళ్ళి మైకి పట్టుకుంటే నీ స్పీచ్ ఎలా ఉంటుంది? చెత్తగా ఉంటుంది, నవ్వుకునే విధంగా ఉంటుంది, అర్ధరహితంగా ఉంటుంది. చూశారా? ఇది భగవంతుడు ఇచ్చాడా? నువ్వు చేసుకున్నావా? స్వయంకృత అపరాధం. ఒక భార్య ఒక భర్తతో కాపురం చేస్తూ ఉన్నది. భర్త చాలా మంచివాడు, తన యొక్క శక్తి పరిధిలో తాను అన్ని చేస్తూ ఉన్నాడు. కానీ భార్య సాటిస్ఫై కాలే. నేను ఇంకా సుఖాలు అనుభవించాలి, నాకు ఈ సుఖానుభూతి సరిపోదు, నాకు ఈ భోగాలు సరిపోవు అని బయట కాలు పెట్టింది. మరి దీన్ని ఏమంటారు? పాపపు బుద్ధి అంటారు.
అటువంటి పాపపు బుద్ధి ఎందుకు వచ్చింది అని అంటే కర్మ సరిగా లేదు, కర్మ పవిత్రంగా లేదు, పాపపు కర్మ ప్రేరేపించినది. ఒక శిష్యుడు గురువుకు ద్రోహం చేశాడు. ఎందుకు చేశాడు, ఏమిటి రీజన్ అని అంటే అది ప్రారంధమే అని చెప్పడానికి వీలు లేదు. పాపపు బుద్ధి, నీచపు బుద్ధి. మనుషులు ఏమనుకుంటారంటే పరిచయం చేసుకునేటప్పుడు, సేవలు చేసుకునేటప్పుడు, చేసేటప్పుడు గురువు అందరికి అవకాశం ఇస్తాడు, అందరినీ నమ్ముతాడు, అందరినీ చేరదీస్తాడు, ఏ ఒక్కరిని భూతద్దం పెట్టి స్కాన్ చేయడు. సరే చెయ్యండి అంటాడు. చేస్తూ 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 ఉంటే వాళ్ళ క్యారెక్టర్స్, స్వభావాలు ఇవన్నీ కాలంలో బయటికి వస్తాయి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని, భగవంతుని యొక్క ఆజ్ఞ వల్లనే అనివార్యమైనటువంటి ఫలములను నీవు పొందుతావు. వీడికి సంతాన యోగము లేదు అని గనక భగవంతుడు కర్మఫలం ఇచ్చాడనుకోండి, ఇంక నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి, నీకు సంతానం కలగదు. నేను వక్ర మార్గాల్లో వెళ్తాను, ఈ మార్గాల్లో వెళ్తాను, నువ్వు సంతానం పొందినా నువ్వు సుఖాన్ని అనుభవించలేవు. ఏదైనా న్యాచురల్, సహజంగా నీకు సంప్రాప్తము కావాలి. టెస్ట్ ట్యూబ్ బేబీ అని, ఆ బేబీ అని, ఈ బేబీ అని రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకు అవన్నీ? నువ్వు సహజంగా ఉండు. సహజంగా పుట్టాడా మంచిదే, పుట్టలేదా ఊరుకో, లంపడం పోయింది నీకు. పిల్లల్ని కానీ ఏం చేస్తావు? ఈ రకంగా మహర్షి వారు చెబుతున్నారు ఏమని, కర్మము ఫలమిచ్చు కర్తాజ్ఞ వలన, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే కర్మఫలములు సంప్రాప్తము అవుతాయి. నేను చదివింది ఏమిటిది? బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. 4 సంవత్సరాలు కష్టపడి 65 సబ్జెక్టులు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఏం చేయాలి? నేను మెషిన్స్ పనిచేయాల. మెషిన్స్ చెడిపోతే మెషిన్స్ రిపేర్కి వస్తే నేను వాటిని సెట్ చేయాలి. కానీ మెషిన్స్ కాదు, మనుషుల్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనుషులకు ఇదిగో సరి చేయవలసి ఉన్నటువంటి సేవనిచ్చాడు పరమాత్మ. మరి నేను అంటున్నాను, ఇది నేను ఊహించానా, నేను భావించానా? నువ్వు ఊహించినా భావించకపోయినా జరిగేది జరగక మానదు, దాన్ని ప్రారంధము అని అంటారు. ఎందుకని అంటే ఈ విధంగా ఎన్ని జన్మల్లో జరిగినాయో మనకు తెలియదు. ఈ జన్మలో సహస్ర శివలింగ ప్రతిష్టాపనము, ఋషిలింగాల ప్రతిష్టాపనము ఇవన్నీ జరిగినాయి అని అంటే దేర్ ఈజ్ అ ఫ్లాష్ బ్యాక్. వితౌట్ దాట్ నోబడి విల్ గెట్ ఇన్స్పిరేషన్ టు డూ ప్రతిష్టాస్. ప్రతిదానికి లెక్కలు ఉంటాయి. లోకములో కాపీ కొట్టడము, ఇమిటేట్ చేయడము ఇవన్నీ చాలామంది చేస్తుంటారు. కాపీ మాస్టర్లు చాలామంది ఉంటారు. కానీ మూలం ఎట్లొచ్చింది ఆ సంకల్పం? 1000 లింగాలు పెట్టాలి ఒక్కొక్క శివనామం మీద అన్నటువంటి ఆలోచన ఎట్లొచ్చింది అంటే దేవుడిచ్చాడు, అది పరమాత్మ ఇచ్చాడు. అది ఇంకా దాన్ని ఎంతమంది అయినా కాపీ కొట్టవచ్చు, ఎంతమంది అయినా దాన్ని ఇమిటేట్ చేయొచ్చు. కానీ మొదట ఏది వచ్చిందో అది కర్తురాజ్ఞయా. చూశారా? పరమాత్మ యొక్క సంకల్పము, ఆదేశము అని అర్థం. కర్మము దైవమా. సరేనయ్యా, నువ్వు కర్మ కర్మ అంటుండవు, మరి కర్మ దైవమా? ఏమంటాడు 4వ పాయింట్? కర్మము జడమే. నాయనా, నువ్వు కర్మ కర్మ అని మరి దైవాన్ని పక్కన పెట్టమాక. చూశారా, బ్రహ్మ విద్య ఎలా ఉంటుందంటే ఇలా చెప్తే ఒక బాధ, అలా చెప్తే ఇంకొక బాధ. సద్గురును పట్టుకోండి, సద్గురు యొక్క అనుగ్రహం లేకుండా ఎవరు ఏం పొందలేరు అంటే ఇంకా సద్గురు వెంట పడతారు. సద్గురును కూడా విడిచి బాబాను పట్టుకోండి అంటే ఇంకా బాబా వెంట పడతారు, సద్గురుకు పంగనామాలు పెడతారు. బాబాను కూడా విడిచి శివుణ్ణి పట్టుకోండి అని అంటే బాబా కూడా పంగనామాలు పెట్టి
శివారాధన చేస్తారు. చూసారా, ఇక్కడ పట్టుకోండి అంటే అర్థమేమిటిది? నువ్వు ముందుకు పోతూ ఉండు అని అర్థమే కానీ ఉన్న సద్గురువును పరమగురువును విడిచిపెట్టు అని కాదు, నమ్మక ద్రోహం చేయమని కాదు. అన్నమలై స్వామిని రమణ మహర్షి వారు పిలిచి, అన్నమలై, నువ్వు ఎంతసేపు రమణ మహర్షి అంటే ఈ దేహమే అనుకుంటూ ఉండవు, నామరూపాలే అనుకుంటూ ఉండవు. ఆ నామరూపాలను దాటు, నీవు ఆత్మానుభూతిని పొందుము. నేను శివుడిగా ఉన్నాను, నీవు కూడా శివుడిగా ఉండు అన్నాడు. మరి అన్నమలై స్వామి ఏం చేశాడు? రమణ మహర్షి చెప్పిన విధంగానే ధ్యానము చేశాడు, శివుడిగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం గురుభక్తిని కలిగి ఉన్నాడు. చూశారా, మహర్షి వారు ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూసేవాడు. ఎందుకంటే తాను అక్కడికి రాలేడు. అక్కడి నుండే ఉండి ఏ కొండ కిందనో కూర్చొని మహర్షిని దర్శనం చేసుకొని ఆనందించేవాడు. పరమాత్మ దర్శనం అయింది ఈరోజు నాకు అని. నువ్వు ఇక్కడ రావద్దు అన్నాడు కాబట్టి అక్కడనే ఉన్నాడు, తపస్సు చేశాడు, మనసును నిగ్రహించాడు. మరి నేను అంటున్నాను, అన్నమలై స్వామిని మహర్షిని దాటాడా లేదా గురుభక్తిని కలిగి ఉన్నాడా అని అంటే, గురుభక్తిని కలిగి ఉండి ముందుకు వెళ్ళు అని దాని యొక్క అర్థం. చూశారా, ఒరేయ్ పిల్లి పాలు తాగుతుందేమో చూడరా అని అంటే అర్థం ఏమిటిది? పాలు తాగకుండా పిల్లి వస్తే చూడు అని అర్థం. కానీ వాడు ఏం చేస్తాడంటే, పిల్లి వచ్చింది, గిన్నెలో మూతి పెట్టింది, తాగింది, పిల్లి వస్తుందేమో పాలు తాగుతుందేమో చూడరా అని తల్లి చెప్పింది. నువ్వే చెప్పావు కదమ్మా, పిల్లి వచ్చి పాలు తాగుతుంటే చూడరా అని చూశాను. ఇది మనుషుల యొక్క అజ్ఞానం, అవివేకం. ఏది చెప్తే ఇంకా అది పట్టుకోవడము, ఆ విన్నదాన్ని పాడు చేసుకోవడం. చూసారా, ఏది నువ్వు సమాధిలో ఉండేది, ఏది నువ్వు ఆత్మానుభూతిని పొందేది, ఏది నువ్వు పరమానందాన్ని పొందేది? నీ గురుభక్తి నిశ్చలంగా, అచంచలంగా, పవిత్రంగా, పరమ పవిత్రంగా, పరిశుద్ధంగా, విశుద్ధంగా ఉండాలి. దాన్ని పాడు చేసుకొని, మూలాన్ని పాడు చేసుకొని, నేను ఏదో ఆత్మసుఖం పొందుతానంటే నువ్వు పొందేది ఆత్మసుఖం కాదు. అజ్ఞాన బ్రతుకు బతుకుతారు, మోహములు మునుగుతారు, కామ వికారాల్లో పడి నలిగిపోతారు. అందుకని మహర్షి అన్నారు, కర్మము జడము. చూశారా, సూర్యుడు స్వయం ప్రకాశకుడు అంటారు. మరి సూర్యుడు జడమా, మరి ఆయన చైతన్యమా అంటే ఆ సూర్యుని కూడా ప్రకాశింపజేసే వాడు శివుడు. ఓం సూర్యాయ స్వాహ, ఓం సూర్యాయ నమః అంటాం. మరి ఆ సూర్యునిలో ఎవరు ఉండాలి? శివుడు ఉండాలి. వితౌట్ శివ దెర్ ఇస్ నో లైట్స్, దెర్ ఇస్ నో సూర్య. చూశారా, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రములు ఇవన్నీ కూడా ఏమిటివి అని అంటే జడములు. చివరికి నీ దేహము, నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తము, నీ అహంకారము, మాయ, మోహము ఇవన్నీ కూడా ఏమిటివి? జడము. ఫ్యాన్ ఉంది, కరెంటు ఆన్ చేయాలి, అప్పుడే తిరుగుతుంది. ఫ్యాన్ తిరుగుతుంది అంటే అది చలమా అచలమా? అచలమే. అది ఎప్పుడు చలిస్తూ ఉంటుంది, అది జడంగా పడి ఉంటుంది, అచలంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తావో, వెన్ యు ఆర్ గివింగ్ కరెంట్ టు ద ఫ్యాన్, in fraction of seconds the fan will move without late. ఆ పరమాత్మ యొక్క శక్తి వల్లనే అన్ని ప్రకాశించబడుతున్నాయి, అన్ని చైతన్యవంతమవుతున్నాయి. అంతా జడమే. నువ్వు చెప్పేటువంటి ధర్మం అది కూడా జడమే, కర్మ కూడా జడమే. మరి అన్నిటికీ ఆధారం ఎవరు అని అంటే భగవంతుడు. ఈ రకంగా రమణ మహర్షి వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బోధను మీరు తెలుసుకున్నారు. ఏమని? కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ ఎట్లయ్యా దేవుడు అవుతుంది?
అని చెప్పడం జరిగింది. చూశారా? జైమిని మహర్షి ఇక్కడనే పెద్ద రాంగ్ స్టెప్ వేశాడు. ఈశ్వరుడు అనేవాడు లేడు, మంత్రాలున్నాయి, అధిష్టాన దేవతలు ఉన్నారు, నువ్వు కర్మ చెయ్యి, నీ కర్మ ఫలం వస్తుంది అన్నాడు. చూశారా? ఇక్కడనే వ్యాసుడు చాలా బాధపడ్డాడు. వీడు నా దగ్గర వేదం నేర్చుకొని వీడు తెలుసుకున్నటువంటి పెద్ద జ్ఞానం ఇదే అని చెప్పి తలకాయ పట్టుకున్నాడు. మహర్షి అదే అంటున్నాడు, మీరు కర్మలు చెయ్యండి. ఆ కర్మలు ఏవైనా జరుగుతున్నాయి అని అంటే అది గురువు యొక్క అనుగ్రహము, దైవానుగ్రహము. చూడండి, లాస్ట్ టైము ఋషిలింగాల ప్రతిష్టాపన చేస్తున్నప్పుడు నేను మీకు చెప్పాను, ఒక గొప్ప అనుభవాన్ని చెప్పాను. ఎండ చాలా వేడిగా ఉంది. ఇది ఏమి ఎండరా నాయనా, ఇంత ఎండలో గనక శివలింగ ప్రతిష్టలు చేసినావా మొత్తం ఫేస్ మాడిపోతుంది అని అనుకొని ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేద్దామా అన్నటువంటి ఆలోచనకు వచ్చాం. కానీ ఏం జరిగింది? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చల్లని వాతావరణం, హిమాలయాస్లో ఎట్లా ఉంటుందో అటువంటి వాతావరణం. శివలింగాల్ని స్థాపిస్తున్నప్పుడు వర్షం పడడము, ఆ వర్షం కూడా ఎలా పడడము? పూలవాన. మరి నేను అంటున్నాను, వాతావరణం ప్రశాంతంగా అయిపోయింది, పూలవాన కురిసింది, ఆహ్లాదకరంగా జరిగింది. మరి ఇవన్నీ ఎవరి గొప్పతనము? నా గొప్పతనమా? దైవం గొప్పతనమా? అంటే దైవము ఫలమిచ్చాడు. ఎండనక, వాననక, చలి అనక నా కోసం తపస్సులు చేశారు ఈ మహర్షులు. వాళ్ళు ఎంతో ఎండకు గురై బాధలు పడ్డారు. నువ్వు కూడా బాధలు పడి ప్రతిష్టలు చేయమాక. ఇక వాళ్ళు పడినటువంటి బాధ చాలు, ఎండ చాలు అని నా కోసం కాదు, ఋషుల కోసం పరమాత్మ ప్రకృతిని మార్చివేశాడు. చూశారా? ఇదంతా నా గొప్పతనం అనుకుంటే ఎట్లా? చాలామందికి బాబా దర్శనమిచ్చి బాబా ఎన్నెన్నో చేసేవాడు, నా రూపంలో కనిపించేవాడు. అప్పుడు నేను ఏం చెప్పేవాడిని? ఇదంతా బాబా చమత్కారము, బాబా అనుగ్రహము అని చెప్పేవాడినే కానీ నా మీద ఆరోపించుకునేవాడిని కాదు. సాయిబాబా నేను ఒక్కటే, నాకు ఏం చేస్తే సాయిబాబాకు చేసినట్లే అని ఎప్పుడు చెప్పను నేను. అట్లా సాయిబాబా సాయిబాబా, రమణానంద రమణానందని. రమణానందలో సాయిబాబా ఉన్నాడు, దట్స్ ఆల్, అంతే. మరి నాలోనే ఉన్నాడా? నీలో లేడా? నీలో కూడా ఉన్నాడు. మరి ఇంకేమిటి గొప్పతనం? అందరిలో ఉన్నాడైనా. చూశారా? గొప్పతనం ఒకనికి ఆపాదించడం ఎందుకు అని అంటే ఎవరికి వాళ్ళు ఆ గొప్పతనాన్ని సంపాదించుకోవాలి తపస్సు చేదా. ఈ రకంగా మహర్షి వారు ఈ యొక్క మొదటి శ్లోకములోనే 4 సీక్రెట్స్ చెప్పారు. ఏమని? కర్మము ఫలమిచ్చు, కర్మము ఫలమిచ్చే తీరుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి సుఖాన్ని, జయాన్ని, కీర్తిని పొందుతావు. చెడు చేస్తే అపకీర్తిని, దుఃఖాన్ని, అవమానాలను పొందుతావు, అనివార్యం అన్నాడు. నెంబర్ 1, కర్మఫలం వచ్చింది అంటే అది ఊరికనే రాలేదు, జడంగా రాలేదు, భగవంతుని యొక్క ఆదేశం వలన వచ్చింది. భగవంతుని యొక్క ఆదేశం వలన వచ్చినది. కర్మము దైవమా? మరి కర్మము దైవమా? దేవుడి కంటే శ్రేష్టమా? కాదు కాదు, కర్మ కూడా జడమే అని 4 సీక్రెట్స్ చెప్పాడు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ కింపరం. చూశారా? కర్మ ఏ విధంగా దేవుడవుతుంది? భగవంతుని యొక్క స్పర్శ, ఆధ్వర్యం ఉంటేనే అది దైవం అవుతుంది. చూశారా? ఈ రకంగా రమణ మహర్షి వారు చక్కని జ్ఞానాన్ని
మొదటి శ్లోకములోనే కర్మ నియతిని, కర్మ గతిని, కర్మ సిద్ధాంతాన్ని లోకానికి చాటి చెప్పాడు. ఎందుకు నువ్వు ధర్మంగా ఉండాలి? అధర్మం చేస్తే ఒకనాడు బాధపడతావు, ఒకనాడు ఏడుస్తావు, ఒకనాడు తలబట్టుకుంటావు, నువ్వు ప్రశాంతంగా బతకలేవు. ఇక నీ జీవితం అశాంతిమయం, సంఘర్షణమయం, ఆవేదనమయం, దుఃఖమయం, శోకమయం అవుతుంది అన్నది సత్యం. ఈ రకంగా మీరు కర్మ గురించి అర్థం చేసుకున్నారు. చూడండి, కర్మ అన్నప్పుడు కర్మ, అకర్మ, వికర్మ అన్నటువంటి కొన్ని సంబోధనలు మీరు వింటూ ఉంటారు. మరి ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి అని అంటే సిద్ధ గురువులు విడమరిచి చెప్పాలి. మురుగునారు గొప్ప పండితుడైన మురుగునార్ మహర్షి వారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు గొప్ప పండితుడు. ఈ మురుగునారు ఎప్పుడు గ్రంథాలు శోధిస్తూనే ఉండేవాడు, చదువుతూనే ఉండేవాడు, విచారణ చేస్తూనే ఉండేవాడు. కానీ ఎన్నో సంశయాలు వచ్చేవి. ఒకనాడు భగవద్గీతలోని కర్మ యోగాన్ని చదువుతూ ఉన్నాడు. ఒకరోజు మహర్షి వారి దగ్గరికి వచ్చాడు. మహర్షి, నేను కర్మయోగాన్ని చదువుతూ ఉన్నాను భగవద్గీతలో, కానీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరేమైనా చెబితే నేను సంతోషిస్తాను అన్నారు. అప్పుడు మహర్షి అన్నాడు, మురుగనార్, నీవు తటస్థంగా ఉండుము. చూశారా, తటస్థము అంటే ఏమిటిది? నిశ్చలంగా ఉండుము. నీవు తటస్థంగా ఉండుము, రాగద్వేషాలకు అతీతంగా ఉండుము. ఈ ప్రపంచంలోనికి ఇంకా రాగమొద్దు, ద్వేషమొద్దు. తటస్థంగా ఉండుము, రాగద్వేషాలకు అతీతంగా ఉండుము. ఆత్మలో నీ యొక్క మనసును స్థాపన చేసి నీవు ఆత్మగా ఉండు. అదియే అకర్మ అన్నాడు. చూశారా, అకర్మ కర్మ. నువ్వు ధ్యానం చేస్తున్నావు, శ్వాస ఆడుతూ ఉంది, అది కర్మ. నాకు శ్వాస ఆడుతుంది అని గనక నువ్వు గ్రహించావనుకో, అది కర్మనే అవుతుంది. శ్వాస ఆడుతున్నా నువ్వు గుర్తించలేని సమాధిలోకి వెళ్ళిపోయినావు అనుకో, అది అకర్మ అంటారు. చూశారా, అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడము, సోమరిగా ఉండడం కాదు. అకర్మ అని అంటే కర్మ జరుగుతూ ఉన్నా కర్మను గుర్తించేటువంటి మనస్సు, బుద్ధి, స్పృహ, కాన్షియస్నెస్ లేకపోవడము. ద కర్మ ఈస్ గోయింగ్ ఆన్ బట్ ద అబ్జర్వేస్ వాస్ డిజపియర్డ్. కర్మ జరుగుతున్నప్పుడు ఎవడైతే గమనిస్తూ ఉన్నాడో వాడు లేడు, వాడు అదృశ్యమయ్యాడు. చూశారా, ఇప్పుడు కర్మ జరిగిందా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా, శ్వాస ఆడుతుందా లేదా, అన్నీ ఆడుతున్నాయి. సమాధులకు పోయినప్పుడు చూడండి, నా శ్వాస ఆగిపోయేది. కానీ యోగశాస్త్రం ప్రకారం ఏమిటిది అంటే, బయట శ్వాస ఆగిపోయినా సుషుమ్నలో శ్వాస ఆడుతుంటుంది. అద్భుతం ఇది. చూశారా, ఇది ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థమవుతుందా? నేను స్వయంగా చూశాను సుషుమ్నలో ఏ విధంగా ఆ స్ఫురణ ఉంటుంది అన్నది, ఏ విధంగా ఆడుతుంది శ్వాస. అక్కడ కూడా ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉంది. చూశారా, ఇది స్టాప్ అయింది, అది స్టార్ట్ అయ్యింది. అది స్టాప్ అయ్యింది, శ్వాసలు ఊరికే ఆడుతూ ఉన్నాయి. అందుకే బీపీలు తెచ్చుకుంటున్నారు, బీపీ ట్యాబ్లెట్స్ మిగుతున్నారు. ఎందుకని అంటే అన్ని ప్రాపంచిక కర్మలు, అన్ని ప్రాపంచిక ఆశలు, అన్ని ప్రాపంచిక విషయాలు. కాబట్టి అకర్మ అని అంటే కర్మ చేయకుండా ఉండడం కాదు. నీవు కర్మ చేసినా యు షుడ్ నాట్ హ్యావ్ కాన్షియస్నెస్. నువ్వు కర్మ చేస్తూ ఉన్నావు, దేనికోసం చేస్తున్నావు? ఉపదేశాలని చెప్తున్నాను, ఎందుకోసం చెప్తున్నాను? నా కోసమా, లోకం కోసమా, శిష్యుల కోసమా? శిష్యుల కోసము. చూశారా, నిష్కామ కర్మ అది. అది ఒక లెవెల్.
నిష్కామ కర్మైనా సాకామ కర్మైనా జరుగుతున్నా చెప్పేది నేను కాదు, నేను సాక్షిని, నాకు సంబంధం లేదు అన్నటువంటి సుజ్ఞానం ఉండాల వాడికి. అతన్ని సుజ్ఞాని, తత్వదర్శి, బ్రహ్మజ్ఞాని, వేదవేత్త అని అంటారు. ఊరికే నువ్వు కాన్షియస్నెస్ తోటి, స్వార్థముతోటి, అహంకారంతోటి నేనేం చేయడం లేదు, ఇదిగో నేను నేను నిస్వార్థంగా చేస్తున్నాను. ఎస్, నువ్వు చేస్తున్నావయ్యా, నిస్వార్థంగానే చేస్తున్నావు, లోకానికి ఉపకారమే చేస్తున్నావు. బట్ వాట్ ఈజ్ యువర్ ఎగోయిజం? ఉందా లేదా? అది పనిచేస్తుంది. వాట్ ఈజ్ యువర్ కాన్షియస్నెస్? ఉందా లేదా? అది పనిచేస్తుంది. చూసారా, కాన్షియస్నెస్ పనిచేస్తుంది. నువ్వు స్పృహ కలిగి ఉన్నావు, అహంకారం కలిగి ఉన్నావు, బుద్ధితో ఉన్నావు, బాహ్య జాగ్రత్తావస్థలో ఉన్నావు. ఇన్ని పెట్టుకున్న నీవు కర్మయోగివి కాదు. కర్మలు చేసినా నాకు తెలియకుండా, నీకు తెలియకుండా నువ్వు కర్మలు చేయాలి. అట్టని కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయడం కాదు, వెళ్ళి గుద్దుతావు అంతే. చూడండి, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నీకు మంచి పారవశ్యం వచ్చింది. కర్మ చేసేది ఎవరు? నేనా? డ్రైవ్ చేసేది నేనా అని చెప్పేసి నువ్వు కన్ను మూసుకొని ధ్యానం చేస్తే, శ్వాస పిలుస్తూ ఉంటే ఇంకేముంది, వెళ్ళి గుద్దేస్తావు, ఉన్న శ్వాస ఆగిపోతుంది. కాబట్టి విచక్షణ, కామన్ సెన్స్, సమయస్ఫూర్తి, సందర్భానుసారము నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఒక సాధన అని ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకోమాక. ఎక్కడ కళ్ళు మూసుకోవాలో అక్కడే కళ్ళు మూసుకో. ఎక్కడ ధ్యానం చేయాలో అక్కడ ధ్యానం చేయి. ఇప్పుడు చూడండి, భర్తకు సాల్ట్ వేస్తూ ఉంటారు. తినండి అని ఇంత సాల్ట్ వేయడం అది అందరూ చేసే పని. శివ, శంభు, రుద్ర అని సాల్ట్ వేయడం ఒకటి. నా ప్రాణమా, నా భోగమా అని సాల్ట్ వేయడం ఒకటి. ఇదిగో ఏమీ లేవు నీకు, కామం లేదు, భోగం లేదు, ఏది లేదు, సాక్షిగా వేస్తున్నావు. ఎంత వేయాలో అంత వేస్తావు అంతే. ఏమి లేదనుకో, నాకు చాలా లవ్ ఉందండి అని ఇంత సాల్ట్ వేస్తావా? పాటను కొడతాడు. నీకు ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, కానీ సాల్ట్ ఎక్కువ ఉండకూడదే. దీన్నే పైత్యము అంటారు. ఇటువంటి పైత్యాలు వద్దు. నువ్వు ఎట్లా ఉండాలో అట్లా ఉండాల. చూసారా, చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. నేను ఎందుకు చెప్తాను అటు ఇటు అంటే, స్వామి ఉపన్యాసం చెప్పాడురా అని ఓ టైం కొట్టాడు. ఇక్కడ కొట్టే దేవుడు అంటే వాడు వచ్చి యజమాని చూస్తాడు, వాడు వచ్చి కొడతాడు. వేదావా, టైం కొట్టరా అంటే కొట్టే దేవుడు అంటావా? ఎవడు నీకు చెప్పింది జ్ఞానం? ఆ రమణానంద స్వామినా? ఆయనకి ఏం పని పాటలు లేవు, పొద్దున్న లేస్తాడు, ఉపన్యాసాలు చెప్తాడు అని నాకు 4 అక్షంతలు. ఎందుకు గురువును ఆరాధించి మెప్పించాలి, సేవించాలి అని అంటే, యూ హ్యావ్ టు ప్యూరిఫై యువర్ మైండ్, యువర్ ఇంటలెక్ట్, యువర్ కర్మ. అది ఎందుకు గురు సేవ చేయాలి? నీ కర్మను కడిగేసుకో, అంతేగాని పాపకర్మలో ఇంకా పడి సావమాక, జన్మల్ని ఇంకా పెంచుకోమాక, నీచ జన్మలను పొందమాక. ఎచ్చమ్మ అన్నటువంటి భక్తురాలు ఉండేది మహర్షి వారికి. ఎచ్చమ్మ మహర్షి వారికి అన్నం పెడితే కానీ మధ్యాహ్నం పూట ఈమె తినేది కాదు. తాను తెచ్చినా, ఒకవేళ తాను పంపిస్తే మాత్రం మహర్షి వారు తిన్నాడు అని కబురు వస్తే కానీ అంతవరకు అన్నం కలిపేది కాదు. అటువంటి భక్తురాలు ఎచ్చమ్మ. ఎందుకంటే మహర్షి వారు సమాధిలో ఉండి కాలము తెలియకుండగా నిరంతరం సమాధిలో ఉన్నప్పుడు ఆమె వచ్చి అన్నం పెట్టేది, తట్టి లేపేది. మహర్షి అన్నం తినండి అని అన్నం తినిపించేది.
అటువంటి బంధము కలిగి ఉన్నటువంటి ఎచ్చమ్మ ప్రాణం విడిచే సమయములో మహర్షి వారు అనుగ్రహం ఇచ్చారా లేదా అని అంటే అనుగ్రహం ఇయ్యలేదు ఆమెకు. ఇదేమిటిదండి? అంత మంచి ప్రేమతో ఉండి పవిత్రతో ఉండి అన్నం పెడితే ఎందుకు అనుగ్రహం ఇవ్వలేదు మహర్షి వారి ఎచ్చమ్మకు అని మీరు ప్రశ్నించవచ్చు. ఎచ్చమ్మ సేవ చేసిందే కానీ గురువు ఆజ్ఞాపాలన చెయ్యలేదు. ఏమిటిదది? మహర్షి వారి దగ్గరికి రాకముందు ఎచ్చమ్మ కొన్ని యోగ సాధనలు నేర్చుకున్నది. ఆమె చేస్తున్నప్పుడు మహర్షి అన్నారు, చూడు, నువ్వు విచారణ చెయ్యి, నువ్వు నేర్చుకున్న యోగ సాధనలు చెయ్యమాక అన్నారు. కానీ ఆమె వినలేదు. ఎప్పుడైతే ఆమె యోగ సాధనలు చేసిందో ఆమెకు మతి భ్రమించింది. చూశారా? చివరి సమయములోన, అంటే ప్రాణం విడిచే సమయములోన ఆమె అన్కాన్షియస్నెస్గా, స్పృహ లేకుండా ఆమె చనిపోవడం జరిగింది. అప్పుడు ఒక భక్తురాలు వచ్చింది, తోటి భక్తురాలు. మహర్షి మీకు ఎంతో సేవ చేసింది, అన్నం పెట్టింది, ప్రేమను చూపించింది, నిష్టను కలిగి ఉన్నది, ఇటువంటి చావేమిటి మహర్షి అని అన్నప్పుడు రమణ మహర్షి వారు గంభీరంగా అంటారు, హెచ్చమ్మ మంచి సేవకురాలి, ఆమె పవిత్రంగా సేవ చేయడం, ప్రేమతో చేయడం నువ్వు చెప్పింది 100% సత్యమే. కానీ నేను చెప్పిన విధంగా ఆమె కర్మ చెయ్యలేదు, మరొక విధంగా కర్మ చేసింది, కర్మఫలాన్ని అనుభవించింది అన్నారు. చూశారా? మహర్షి వారు తన తల్లైనటువంటి అలగమ్మ చనిపోతున్నప్పుడు, ప్రాణం విడిచిపోయేటప్పుడు సుమారుగా గంట సేపు తల మీద చేయి పెట్టాడు, హార్ట్ మీద చేయి పెట్టాడు, ఆమెకు సద్గతి కలిగించాడు. తానే స్వయంగా అన్నాడు, మా అమ్మకు సద్గతిని కలిగించాను, తన జీవాత్మను పరమాత్మలో లయింపజేశాను అన్నాడు. మరి ఎచ్చమ్మకి ఎందుకు చేయలేదు? చూశారా? ఇది గురు దోషమా, శిష్యుని దోషమా? శిష్యుని దోషము. గురువు ఏమి చెబుతాడో అది వినకుండగా నీకు ఇష్టం వచ్చిన విధంగా నువ్వు కర్మ చేస్తే పర్యవసానము, కర్మఫలాన్ని ఎవడైనా అనుభవించక తప్పదు. చూశారా? ఎచ్చమ్మకు ఎందుకు అటువంటి దౌర్భాగ్యం కలిగింది? అంతటి ప్రేమను పొంది కూడా, అంత సేవ చేసి కూడా ఎందుకు పొందవలసిన సద్గతి పొందలేకపోయింది అని అంటే మహర్షి చెప్పిన విధంగా ఆమె వినలేదు, కర్మ అనుష్ఠానం చెయ్యలేదు, పర్యవసానంగా అటువంటి ఫలాలు పొందింది. చూశారా? ఒక్కసారి నువ్వు గురుపాదాలు పట్టుకున్న తర్వాత, అందుకే మీకు నేను చెప్పాను, సిద్ధ గురువుల కథ వేరు, సన్యాసుల, పీఠాధిపతుల, మఠాధిపతుల, విద్వాంసుల, పండితుల కథలు వేరు. సిద్ధ గురువుల పాదాలు కనుక ఒక్కసారి పట్టుకొని గనక నువ్వు మాట వినలేదా, తప్పుడు మార్గంలో పోయినావా, కర్మ అనుభవించక తప్పదు, దుఃఖం అనుభవించక తప్పదు, అనర్థాలు చూడక తప్పదు, కష్ట నష్టాల్లో పడి నలగక తప్పదు, చచ్చిన తర్వాత ఘోరాతి ఘోరమైన నరకములో పడక తప్పదు. ఎచ్చమ్మ ఏమైనా ద్రోహం చేయలేదు మహర్షి వారికి. మహర్షి చెప్పిన విధంగా ఆమె సాధన మానలేదు, అందువల్ల పొందవలసింది పొందలేదు. ఎచ్చమ్మ విషయం వేరు. కానీ గురుద్రోహము, గురువంచన ఇవన్నీ కూడా ఇదిగో ఎన్నో దుష్ఫలితాలను మనిషికి ప్రసాదిస్తాయి. ఈ విధంగా ఆత్మస్వరూపులారా, ఈరోజు మీరు నూతన సంవత్సరంలోన 3వ రోజు మంచి బోధ విన్నారు. ఫస్ట్ డే 18 మెట్లతో కూడినటువంటి, సోపానాలతో కూడినటువంటి జ్ఞానం విన్నారు. నిన్న ఇంట్రడక్షన్ విన్నారు, ఉపదేశారం గురించి మహర్షి వారు ఏ విధంగా రచన చేశారో. ఈరోజు 3వ రోజు అద్భుతమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే నువ్వు తెలుసుకుంటే కదా నువ్వు ఆచరించేది, తెలుసుకోకపోతే ఏం ఆచరిస్తావు?
అందరూ ఒకసారి మొదటి పద్యము మొదటి శ్లోకం చెప్పండి, పలికిస్తాను. కర్మము ఫలమిచ్చు కర్తాజ్ఞ వలన కర్మము దైవమా కర్మము జడమే కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఆత్మస్వరూపులారా, చక్కని శ్లోకాన్ని మీరు పద్యాన్ని శ్రవణం చేశారు. రేపు రెండవ పద్యము రెండవ శ్లోకాన్ని చెబుతాను. ఎవరు ఈ క్లాసులు మిస్ చేసుకోకండి. ఇది అమృతము. ఇంక ఈ అమృతాన్ని మీరు పాడు చేసుకుంటే ఇంకా దాన్ని ఎవడేం చేయలేడు. శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, తపన ఉండాలి. మీరు ఎప్పుడో వినడం కాదు, నేను చెప్తున్నప్పుడే లైవ్లో వింటూ ఉండండి. దాని ఫలితాలు వేరు, దాని పరిణామాలు వేరు. ఇంకా లేదు, మీకు సమయం లేదనుకున్నట్టే తర్వాత చూడండి పోని. అందరూ చెప్పండి ఓ